ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసే వ్యాలంటైన్స్ డే వచ్చేసింది. ఎప్పట్లాగే ఈసారి కూడా వివాదాలు ముసురుతున్నాయి. ఇవాళ స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రేమికులు ఆరాటపడుతుంటే జంటగా కనిపిస్తే పెళ్లి బాజాలేనని బజరంగ్ దళ్ హెచ్చరిస్తోంది. వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికులకు పెద్ద పండుగే. నచ్చిన వారికి మనసులో మాట చెప్పాలని ఆరాటపడుతుంటారు. అందుకే ఫిబ్రవరి 14 దగ్గర పడితే చాలు షాపింగ్ మాల్స్ అన్నీ కళకళలాడుతుంటాయి. ఎక్కడ చూసినా ప్రేమికుల హంగామానే కనిపిస్తూ ఉంటుంది. ఇష్టమైన వారి కోసం వెరైటీ గిఫ్టులతో అంతా సిద్ధమైపోయారు. అటు పార్కులు, హోటళ్లు, పబ్బులు కూడా సరికొత్త ఆఫర్స్తో లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ప్రేమకు చిహ్నమైన భాగ్యనగరంలో వ్యాలంటైన్స్ డేను ప్రత్యేకంగా జరుపుకునేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు ప్రేమికులు. అయితే ఎప్పటి మాదిరిగానే సీన్లోకి బజరంగ్ దళ్ ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ ప్రేమికులు ఇంట్లోంచి బయటకు రావద్దని హెచ్చరిస్తోంది. ఇప్పటికే వ్యాలంటైన్స్ డే బ్యాన్ పేరుతో పోస్టర్లు కూడా విడుదల చేశారు. బజరంగ్ దళ్ ప్రేమికులకు వ్యతిరేకం కాదు, బజరంగ్ దళ్ ప్రేమికుల రోజుకు వ్యతిరేకం. ఒక రోజు నుండి వచ్చి రాత్రికి వచ్చి ఉదయం పోయే ప్రేమకు వ్యతిరేకం. ప్రేమ అనేది 365 రోజులు ఉండాలి, నిరంతరం సాగుతుండాలి. జీవన విధానంలో ప్రేమ ఒక భాగం. ఆ భాగానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ ప్రేమ పేరుపైన జరుగుతున్న వేల కొద్ది వ్యాపారానికి వ్యతిరేకం. పార్కుల వారిగా తిరుగుతూ జట్టులు మన బజరంగ్ దళ్ భాగ్యనగర్లో అనేక బజరంగ్ దళ్ కార్యకర్తలు ఉన్నారు. జట్టుల వారిగా తిరుగుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ ప్రేమికులు అన్నట్టు ఒక్కరోజు తిరగడం బజరంగ్ దళ్ దానికి పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి ఒక్కరోజు పేరుపైన ఎవరు తిరగొద్దు, ప్రేమికులకి మేము హెచ్చరిస్తున్నాం. అయితే ప్రేమికులకు అండగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ముందుకొచ్చింది. ఉనికి కోసమే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ప్రేమికులపై దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి మహిళా సంఘాలు. ఇవాళ విదేశీ వస్తువులని దిగుమతి చేయడానికి అనుమతి ఇచ్చిన వాళ్లే, విదేశీ పెట్టుబడులని, విదేశీ సంస్కృతిని, విదేశీ అన్ని వస్తువులని ఆహ్వానిస్తున్నటువంటి వాళ్లే ఈరోజు ఈ సంఘ పరివారాలే, ఈ బీజేపీ శక్తులే వీటి మీద దాడి చేస్తామని చెప్పి కేవలం ఒక ఉన్మాదాన్ని ప్రదర్శించడం కూడా సరైనది కాదు. ప్రేమికుల రోజు అనేది గత అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని కావాలని కొన్ని హిందుత్వ శక్తులు, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బ్యాన్ వాలంటైన్స్ డే అని చెప్పేసి ఆ రోజు చాలా బేభత్సం సృష్టించడం, కనపడ్డ వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి బలవంతంగా పెళ్లిళ్ళు చేస్తామని చెప్పేసి మరీ వికృష్టంగా ఈ ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి విద్యార్థి సంఘంగా మేము చెప్తా ఉన్నాం. అడ్డుకుని తీరతామని బజరంగ్ దళ్, విహెచ్పి సంస్థలు అండగా ఉంటామని పలు విద్యార్థి సంఘాలు ప్రకటించడంతో వ్యాలంటైన్స్ డే రోజైన ఇవాళ మళ్లీ రచ్చ తప్పదన్న సంకేతాలు ప్రేమికుల్లోకి వెళ్లిపోయాయి.